అన్నదాతల కష్టాలను తీర్చి వ్యవసాయ రంగానికి సరికొత్త వెలుగులు పంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకం శ్రీ సత్యసాయి జిల్లాలో వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లాకు మంజూరైన 75 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రైతులకు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రాజెక్టు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకోబోతోంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉద్దాన్ మహాభియాన్ పీఎం కుసుమ్ కింద జిల్లా వ్యాప్తంగా 13 చోట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెండర్లను దక్కించుకోగా జిల్లాకు మొత్తం రోజుకు 75 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం లభించనుంది. దీనివల్ల జిల్లాలోని అన్ని రకాల పంటలు పండించే రైతులకు అవసరమైన విద్యుత్ ఈ సౌర ప్రాజెక్టుల నుండే లభించనుంది. జిల్లాలోని 3 డివిజన్లలో ఈ ప్లాంట్లను విస్తరించనున్నారు. పుట్టపర్తి డివిజన్లో లింగారెడ్డిపల్లి, రాళ్ల అనంతపురం, తలమర్లలో ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. కదిరి డివిజన్లో బట్రేపల్లి, ఎన్ఎస్జీపల్లి, అమడగూరు, అలాగే హిందూపురం డివిజన్లో జమ్మలబండ, పెద్దమంతూరు, రాగిమేకలపల్లి, వెంకట్రెడ్డిపల్లి, చాలకూరు, వలస, చల్లాపల్లి వంటి ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ప్లాంట్ను దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇప్పటికే భూసేకరణతో పాటు సాయిల్ టెస్టులు కూడా పూర్తయ్యాయని ఏపీ ఎస్పీడీసీఎల్ శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ జె మోజెస్ వెల్లడించారు. పిఎం కుసుమ్ స్కీమ్ అనేది మనకి రైతులకి పగలే 9 అవర్స్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్లో, ఎట్ ది సేమ్ టైం రెన్యూవబుల్ ఎనర్జీని డెవలప్ చేయాలి అనే కాన్సెప్ట్లో ప్రతి మెగావాట్ 1 crore సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ సత్యసాయి జిల్లాకి 75 మెగావాట్స్ 13 లొకేషన్స్లో కాంట్రాక్టర్ ఫిక్స్ అయిపోయాడు. వర్క్ అలాట్మెంట్ అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ మామూలుగా ప్రాసెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ రైతుల దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని రైతుల దగ్గర అగ్రిమెంట్ కంప్లీట్ చేసుకున్నాడు. 3 లొకేషన్స్లో లింగారెడ్డిపల్లి, రాళ్ళంతపురము, తలమర్ల ఈ 3 లొకేషన్స్లో రైతులతో అగ్రిమెంట్ కూడా అయిపోయింది. వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల అటు రైతులకు ప్రయోజనం కలగడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా లాభం చేకూరనుంది. పగటిపూట నిరంతరాయ 9 గంటల నాణ్యమైన విద్యుత్ లభిస్తుందనే నమ్మకంతో రైతులు 25 ఎకరాల భూములను లీజుకు అందించారు. సుమారు 16,000 మంది రైతులకు ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా లబ్ధి చేకూరనుంది. నాణ్యమైన విద్యుత్ అందడం వల్ల మెరుగైన పంట దిగుబడులు సాధించవచ్చునని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పీఎం కుసుమ్ కింద నరేంద్ర మోడీ గారు సోలార్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో కరెంటు కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. చాలా అంటే చెప్పుకోకూడదు. రాత్రి పగులు అనకుండా, పాము, పురుగు, బుట్ర అనకుండా పడిగాపులు కాసి పంట తీయాలనే ఆతృతతో ఈ స్కీము సక్సెస్ అవుతుందని భావిస్తూ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎండను పెట్టుబడిగా మార్చుకుంటూ సాగుతున్న ఈ సోలార్ ప్రాజెక్టులు శ్రీ సత్యసాయి జిల్లా రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించడంతో పాటు పంటల దిగుబడి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.